యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఏది చేసినా సెన్సేషనల్గా మారిపోతూనే ఉంటుంది. తను చేసేటువంటి సినిమాలైనా, తను చేసే సేవా కార్యక్రమాలైనా అలానే ఉంటాయి. ఎన్టీఆర్ మనకు కంటికి కనిపించడు కానీ చేయాల్సిన పనులు చాలా చేస్తూ ఉంటాడు. అంటే సోషల్ యాక్టివిటీస్ కానీ, ఏవైనా సర్వీసెస్ కానీ చాలా అద్భుతంగా చేస్తాడు. కానీ తను చేసినట్టు తనకే తెలియకూడదు అనుకునే రేంజ్లో దాచేస్తూ ఉంటాడు. కానీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఎలాగైనా పట్టుకొచ్చేస్తారు. కానీ లేటెస్ట్గా తారక్ చేసిన ఓ పని ఇప్పుడు మళ్ళీ మీడియాలో వైరల్గా మారింది. అది ఏంటంటే 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు భారతదేశం మొత్తం జరుపుకుంటోంది. విద్యా సంస్థలు, అలాగే ఆఫీసులు, ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది మరి గణతంత్ర దినోత్సవ వేడుకలని ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. ఇక అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా తారక్ ఒక స్పెషల్గా జరుపుకున్నారు. మామూలుగా కాదు. మన దేశ రక్షణకు, మన స్వాతంత్రానికి కారణమైన సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్లో. మరి ఇండియా బార్డర్ దగ్గరకు వెళ్ళి బార్డర్ సైనికులతో మాట్లాడి వాళ్ళతో కాసేపు టైంపాస్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు నిజంగా అక్కడ గడిపిన ప్రతి క్షణం అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఓ పిక్చర్ని తీసుకుని తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది చూసి నేనే షాక్ తిన్నాను. ఎందుకంటే మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమాలు చేసేటప్పుడు కానీ లేదా ఇంకెవరితో అయినా సరే ప్రమోషన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళరు, అందరికీ తెలుస్తుంది. కానీ ఇలా బార్డర్కి వెళ్తున్న సంగతి ఎవరికీ తెలియదు. యాక్సిడెంటల్గా అనుకున్న తడువుగానే వెళదాం అనుకుంటే వెళదామని బయలుదేరారట. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది అంటే ఇక్కడ ఇంతమంది ఉండి ఇన్ని రకాలటువంటి ప్రెషర్స్ ఉండగా ప్రస్తుతం బార్డర్కి వెళ్ళి అక్కడ మన అద్భుతమైన గణతంత్ర దినోత్సవాన్ని తారక్ సెలబ్రేట్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా మొక్కుబడి ఉంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది. కరెక్ట్గా మనం దూరంగా వెళ్ళేటప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది అని చాలామంది అనుకూలంగా భావించేటప్పుడు ఎన్టీఆర్ ఇలా చేయడం నిజంగా అద్భుతమే కదా. ఏది ఏమైనా తారక్ చేసేటువంటి పనుల వల్ల ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మన దేశం కోసం అహర్నిశలు శ్రమించేటువంటి సైనికులు ఉండేది బార్డర్లోనే. అందుకే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడమే కాదు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మన యంగ్ టైగర్.